జాబిల్లిపై ఇల్లు కట్టుకుందామని చిన్నప్పుడు కథల్లో విన్న మాటలు ఇప్పుడు నిజం కాబోతున్నాయి. అవును, చందమామపై మనిషి శాశ్వతంగా మకాం పెట్టే రోజులు త్వరలో రానున్నాయి. ఇటీవలే చంద్రుడి చుట్టూ ఒరాయన్ వ్యోమనౌకను విజయవంతంగా తిప్పిన అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఇప్పుడు జాబిల్లిపై పట్టు కోసం మెగా ప్లాన్ను ప్రకటించింది. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల వ్యయంతో చంద్రుడిపై కాలనీ కట్టేందుకు 3 భారీ మెషిన్లను సిద్ధం చేసింది. మనుషులను మరోసారి చంద్రుడిపై దించడమే లక్ష్యంగా ఇటీవలే జాబిల్లి చుట్టూ ఓరాయన్ వ్యోమనౌకను పరిభ్రమింపజేసిన అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఇప్పుడు మరో 3 భారీ మిషన్లను ప్రకటించింది. చంద్రుడిపై శాశ్వత స్థావరం ఏర్పాటు చేయనున్నట్లు ఈ ఏడాది మార్చిలోనే తెలిపిన నాసా అందుకోసం ఈ 3 మిషన్లను చేపట్టనున్నట్లు పేర్కొంది. దాదాపు 2 లక్షల కోట్ల వ్యయంతో చంద్రుడిపై శాశ్వతమైన బేస్ను నిర్మిస్తామని నాసా ఉన్నతాధికారి జేరిడ్ ఐసాక్మన్ తెలిపారు. ఇందుకోసం ఈ ఏడాది సెప్టెంబర్లో మూన్ బేస్ 1 మిషన్ను ప్రారంభిస్తామన్నారు. ఇందుకు బ్లూ ఆరిజన్ సంస్థకు చెందిన బ్లూ మూన్ మార్క్ 1 ఎండ్యూరెన్స్ ల్యాండర్ ను నాసా ఎంపిక చేసింది. ఇది చంద్రుడిపై షాకిల్టన్ కనెక్టింగ్ రిడ్జ్ ప్రాంతంలో ల్యాండ్ అవుతుంది. స్టేరియో కెమెరాలను, వ్యోమనౌకల ఖచ్చితమైన లొకేషన్ ను గుర్తించే లేజర్ పరికరాలను ఇది తీసుకెళ్తుంది. ఈ ఏడాది చివరిలో మూన్ బేస్ 2 మిషన్ లో గ్రిఫిన్ ల్యాండర్ ద్వారా 500 కిలోల కంటే ఎక్కువ కార్గోను చంద్రుడిపైకి చేరవేయనున్నారు. ఈ కార్గోతో భవిష్యత్తులో వ్యోమగాములు అక్కడే చిన్న వాహనాలను తయారు చేసుకుంటారు. మూన్ బేస్ 3 మిషన్లో చంద్రుడిపై ఉండే రహస్య ప్రకాశవంతమైన వలయాలను అధ్యయనం చేయడానికి లూనార్ వెరిటెక్స్ అనే పరికరాలను తీసుకెళ్తారు. ఇందులో ఐరోపా, కొరియన్ అంతరిక్ష సంస్థల పేలోడ్లు కూడా ఉంటాయి. శాశ్వతమైన బేస్ ఏర్పాటు తొలిదశలో భాగంగా రాబోయే 3 ఏళ్లలో చంద్రుడిపై వివిధ సాంకేతికతలను పరీక్షిస్తారు. 2028 ఆర్టెమిస్ 3 మిషన్ ద్వారా వ్యోమగాముల కోసం లూనార్ వెహికల్ సిద్ధం చేస్తారు. 2029-32 మధ్య చేపట్టనున్న రెండో దశలో చంద్రుడిపై పవర్ గ్రిడ్ వంటి శాశ్వత మౌలిక సదుపాయాలు నిర్మిస్తారు. 2032 తర్వాత జరిగే 3వ దశలో చంద్రుడిపై ప్రయోగాలు, క్రమం తప్పకుండా వ్యోమగాములను పంపడం వంటి కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఈ ప్రణాళికలన్నీ విజయవంతమైతే ఈ ఖగోళ ప్రపంచంలో భూమి కాకుండా మరో చోట మనిషి నిర్మించే మొట్టమొదటి శాశ్వత స్థావరం ఇదే కానుంది. చంద్రుడి వాతావరణంలో మనుషులు జీవించడం, పనిచేయడానికి అవసరమైన నైపుణ్యాల అధ్యయనానికి ఈ బేస్ కీలకంగా మారుతుందని నాసా తెలిపింది. ఈ బేస్ లో చంద్రుడిపై ప్రయాణించే రోవర్లు, ఎగిరే డ్రోన్లు ఉంటాయని పేర్కొంది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే మనిషి చంద్రుడిపై శాశ్వతంగా స్థిరపడ్డాడని గర్వంగా చెప్పుకోవచ్చని నాసా మూన్ బేస్ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గార్సియా గలాన్ వ్యాఖ్యానించారు.